కేసీఆర్ సర్కార్ మీదన ఆనాడు తీసుకున్నటువంటి కాళేశ్వర నిర్ణయం మీదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకి ఆదేశించింది. అయితే సిబిఐ మీద కేసీఆర్ అధికారంలో ఉండగానే నిషేధం ఉంది. ఆంధ్రాలో చంద్రబాబు చూపించిన బాటలో అనేక రాష్ట్రాలు పయనించినాయి. తమిళనాడు కావచ్చు, అటు పక్కన ఏదైతే బెంగాల్ కావచ్చు, అట్లాగే తెలంగాణ కూడా అప్పట్లో సిబిఐని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఆ బ్యాన్ని ఎత్తివేస్తూ ఒక జీవో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇది నెంబర్ 1. తద్వారా ఆ అంశం మీద సిబిఐ విచారణ, తద్వారా ఒక రకంగా కేసీఆర్ జుట్టు లేదా బీఆర్ఎస్ జుట్టు తీసుకెళ్ళి కేంద్రం చేతిలో పెట్టినట్టయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మొన్న ఈ మధ్యనే వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి ఉదంతం ఉంది కదా, మర్డర్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ. దానికి కూడా ఈ సిబిఐ బ్యానే అడ్డం ఉంది. ఈ బ్యాన్కి సంబంధించింది తొలగిచ్చేస్తే ఈ 2 కేసులు